ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆదోని నియోజకవర్గంలో 2026 మహానాడు కార్యక్రమానికి విచ్చేసిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి, అదేవిధంగా అబ్జర్వర్గా అనంతపురం జిల్లా DCMH చైర్మన్ కేశవరెడ్డి గారికి ఈరోజు ఆదోని నియోజకవర్గంలో 10 క్లస్టర్లు ఉన్నాయి. 10 క్లస్టర్లో కూడా ఈ కార్యక్రమాన్ని మా నాయకులు కార్యకర్తలు రూపొందించడం జరిగింది. మరి ఉదయం 4 గంటల నుంచి 9 గంటల వరకు, 4 నుంచి 6:15 వరకు బ్రహ్మాండంగా వర్షం వచ్చింది. తర్వాత కూడా 9 గంటలకు వర్షం తగ్గింది. వర్షం అనేది మరి అది అవసరము, కానీ ఇప్పుడు ప్రశాంతంగా ఎయిర్ కూలర్లు ఇవన్నీ పెడితే కూడా అవసరం లేకుండా అయింది. అన్ని చోట్ల కూడా అన్ని ఏర్పాట్లు చేశాం. కానీ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అందరూ కూడా ప్రతి చోట 10 చోట్ల కూడా నేను ఇక్కడే కూర్చొని అన్ని ఎంక్వైరీ చేశా. అన్ని చోట్ల కూడా బాగా గ్యాదరింగ్ అయింది. అన్ని చోట్ల కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూర్చొని మరి మహానాడు ప్రోగ్రామాలన్నీ మేము ఈ స్క్రీన్ ద్వారా వీక్షించడం జరుగుతూ ఉంది. మరి యాక్చువల్గా ఎప్పుడు కూడా మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆదోని నియోజకవర్గము ఎప్పుడు ప్రథమ స్థానంలో ఉండేది. అది నేను చెప్పేది కాదు, మా రాష్ట్ర పార్టీలో ముందు నుంచి ఆదోని నియోజకవర్గం అంటే పార్టీ కార్యక్రమాల్లో అందరు కూడా పాల్గొని సక్సెస్ చేసే ఒక అనావాతి మొదటి నుంచి ఉన్నది. మరి ఈరోజు కూడా అందరు కూడా మా నాయకులు కార్యకర్తలు, క్లస్టర్లు, కో క్లస్టర్లు, బూత్ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ 10 క్లస్టర్లో కూడా మరి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 4:45 వరకు ఉంటుందని చెప్పారు. అప్పటి వరకు అందరు కూడా ఎక్కడ ఏ క్లస్టర్లో ఉన్న అందరు కూడా అక్కడే ఉండి అన్ని పార్టీ మహానాడులో జరిగే తీర్మానాలు ప్రతి ఒక్కరు గమనించవలసిన అవసరం మనందరికీ ఎంతో ఉంది. కాబట్టి మరి అదేవిధంగా రేపు ఉదయం పెద్ద ఆయన జయంతి సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రోగ్రాం ఉంటుంది. కాబట్టి రేపు బక్రీద్ పండుగ కూడా ఉంది. కాబట్టి మరి టౌన్లో ఉన్న నాయకులందరూ కూడా ఉదయం 7:30కే మన పెద్ద ఆయన విగ్రహం దగ్గరకు చేరుకొని అక్కడ పెద్ద ఆయనకు నివాళులు అర్పించి తర్వాత మరి ఈ క్లస్టర్లలో పాల్గొని రేపు ఈరోజు ఈ ప్రోగ్రాంని మన ఆదోని నియోజకవర్గంలో మరి మనకి విచ్చేసిన కేశవరెడ్డి గారికి కూడా ఆదోనిలో బ్రహ్మాండంగా అక్కడున్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చేశారని ఆ పేరు కూడా ఆయనకు తీసుకొని రావడానికి మనమందరూ కూడా కృషి చేయాలి. మనకి ఎవరు అబ్జర్వర్లు వచ్చినా ఆదోనిలో బ్రహ్మాండంగా ఏ కార్యక్రమం కూడా చెప్తే బ్రహ్మాండంగా చేస్తారనే ఒక రిపోర్టు మన ఆదోని నియోజకవర్గానికి ఉన్నది. కాబట్టి ఈ 2 రోజులు కూడా ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త అందరు కూడా ఈ 2 రోజులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి నాకు సహకరిస్తారని అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మీడియా సోదరులు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మహానాడు సందర్భంగా మా నియోజకవర్గంలో, ఆదోని నియోజకవర్గంలో పెద్దలు గౌరవనీయులు మీనాక్షి అన్న గారి ఆదేశాల మేరకు మరియు మా నియోజకవర్గ అబ్జర్వర్ అయిన DCMH అనంతపురం జిల్లా DCMH చైర్మన్ కేశవరెడ్డి గారి ఆధ్వర్యంలో 10 క్లస్టర్లో ఘనంగా మహానాడు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చిన మా నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు మరియు ప్రజలకు, మీడియా సోదరులకు, సహకరించిన ఇతర అధికారులకు అందరికీ హృదయపూర్వక తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ 2 రోజులుగా ఈరోజు రేపు 2 రోజులు జరుగు మహానాడిని 10 ఏరియాల్లో 1 నెంబర్ 1 క్లస్టరు, నెంబర్ 2 ఇది, నెంబర్ 3 తర్వాత మొత్తం మండలాల్లో 4, పట్టణంలో 6 క్లస్టర్లో ఉదయం నుంచి అల్పాహారము మరియు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ కార్యక్రమం యాక్చువల్గా నెల్లూరులో జరగాల్సిన కార్యక్రమం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మా ప్రియతమ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పొదుపు అనే కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకునడం జరిగింది. అందులో భాగంగా అక్కడ ప్రోగ్రాం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేయడం జరిగింది. అయ్యా, ప్రధానమంత్రి గారు పిలిపించారు, ఈ రకంగా కాదు మరో రకంగా ఆలోచన చేయండి అని చెప్పి మా జాతీయ కన్వీనర్ అయిన నారా లోకేష్ బాబు గారికి ఆదేశాలు ఇస్తే ఆయన ఆలోచనల నుంచి పుట్టిండేదే ఈ వర్చువల్ మహానాడు విధానం. ఇందుకోసం ఆయన దాదాపు పోలిట్ బ్యూరోలో కానీ ఇతరులతో కానీ చర్చించి ఈ కార్యక్రమం క్లస్టర్ వేదిగా చేద్దాం, కొంతమంది మండల వేదిగా అన్నారు, కొంతమంది పట్టణ వేదిగా అన్నారు, వద్దు క్లస్టర్ వేదిగా చేద్దాం, ప్రజలకి మహానాడు అనే ఒక కార్యక్రమాన్ని ప్రజలకు చెరువు చేద్దాం, ఒక క్లస్టర్కి 25 నుంచి 30 వేల మంది జనాభా ఉంటారు, ఆ ఏరియాలో ఒక మహానాడు ఏర్పాటు చేస్తే ప్రజలకు కానీ ఒక మంచి సంకేతాలు ఇచ్చినట్లుంటుంది. అక్కడ చేసే తీర్మానాలు, ఆ ఏరియాలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ, ఆ ఏరియాలో జరుగుతున్న మళ్ళీ రాబోయే కాలంలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ ప్రజల నుంచి వినతులు తీసుకొని దాన్ని చర్చించి మహానాడులో ఒక తీర్మానం చేయమని చెప్పి మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు ఆదేశాల మేరకు మేము మా పార్టీ నాయకులు కార్యకర్తలందరూ శ్రమించి ఈ మహానాడిని దిగ్విజయం చేస్తున్నాం. ఈ దిగ్విజయానికి కారకులైన మా పార్టీ నాయకులు కార్యకర్తలకి మరియు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీనాక్షి నారాయణ గారి ఆదేశాలు మరియు మా అబ్జర్వర్ గారి ఒక పర్యవేక్షణలో దిగ్విజయంగా పూర్తి చేస్తామనే నమ్మకం మాకుంది. ఇందుకు సహకరించిన మీడియా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై తెలుగుదేశం. థ్యాంక్ యూ.